హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ 10. ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయతో వడియాల్ని మా ఇంట్లో ఎలా పెడతారో చూపించబోతున్నాను. ఇవి చాలా గుల్లగా రుచిగా ఉంటాయండి. చాలా మందికి గుమ్మడి వడియాలు పెట్టినప్పుడు గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి. మరి అలా కాకుండా ఈ వడియాలు గుల్లగా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ప్రాసెస్ని యాజ్ టీస్ ఫాలో అయిపోయి మీరు కూడా ఈజీగా ఈ గుమ్మడి వడియాల్ని పెట్టేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ వడియాలు పెట్టుకోవడానికి ఎప్పుడైనా బాగా బూడిద పట్టిన గుమ్మడికాయని తీసుకోవాలండి. నేను తీసుకున్న గుమ్మడికాయ ఇంచుమించుగా 3 కేజీల వరకు ఉంది. ఇప్పుడు దానిపైన ఉన్న బూడిదంతా పూర్తిగా పోయేలా ఏదైనా స్క్రబ్బర్తో లైట్గా స్క్రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి. మా ఇంట్లో గుమ్మడికాయని కోసే ముందు నేల మీద పడేసి అది కాస్త పగలొచ్చాక అప్పుడు కోయడం అలవాటు. మీకు కూడా ఇలా చేసే అలవాటు ఉంటే దానికి రీజన్ తెలుసుంటే ఖచ్చితంగా నాతో కామెంట్లో చెప్పేయండి. గుమ్మడికాయ కోసేటప్పుడు ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా ఈజీగా చేయి కట్ అయిపోతుంది. ఈ వడియాలు పెట్టుకోవాలనుకున్న ముందు రోజు రాత్రి మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. అప్పుడే మనకి నెక్స్ట్ డే పొద్దున్నే వడియాలు పెట్టుకోవడానికి కుదురుతుంది. ఇప్పుడు గుమ్మడికాయని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకోండి. ముందుగా గుమ్మడికాయని ఇలా సగానికి కట్ చేసుకొని ఈవెన్ సైజులో కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఆ తర్వాత ఒకే సైజులో వచ్చేలా చిన్న ముక్కలు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. తొక్కే కదా, తొక్కలోదని తీసి పడేయకుండా మనం కట్ చేసుకునే ప్రతి ముక్కకి వెనక తొక్కు ఉండేలా కట్ చేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు మరీ పెద్దగా కానీ మరీ చిన్నగా కానీ కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండేలా చూసుకోండి. అలాగే కాయ మధ్యలో ఉన్న ఆ గుజ్జుని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పుని వేస్తున్నాను. మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే 1 అర టీ స్పూన్ పసుపుని కూడా వేసి ఈ ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు వడియాలకి సరిపడా కాదండి, ఓన్లీ ముక్కల్లో ఉన్న నీరు బయటికి రావడం కోసం మాత్రమే వేస్తున్నాము. చూడండి, కలుపుతుండగానే ఎంత నీరు వచ్చేసిందో. ఇప్పుడు వీటిని ఏదైనా క్లాత్లో వేసి మూట కట్టుకోవాలి. నేను ఈజీగా ఉంటుందని పిల్లో కవర్లో వేసి పెడుతున్నానండి. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద గిన్నె కానీ బేసిన్ కానీ తీసుకొని దాంట్లో ఎత్తు రావడానికి చిన్న పీటను కానీ లేదా గిన్నెని బోర్లించి కానీ పెట్టుకోండి. నేను నా దగ్గర ఉన్న పాత రొట్టెల పీటను పెడుతున్నాను. ఇప్పుడు దాని మీద గుమ్మడికాయ ముక్కల్ని గట్టిగా మూట కట్టి పెట్టుకోండి. ఇప్పుడు దాని మీద ఏదైనా బరువుని పెట్టి రాత్రంతా అలాగే ఉంచేయండి. మీ దగ్గర ఏదైనా బరువైన రాయి కానీ రోలు కానీ ఉంటే పెట్టండి. నా దగ్గర అంత బరువైన ఏం లేవు కాబట్టి నేను ఇలా ఒక నీళ్ల బిందెని పెడుతున్నాను. రాత్రంతా ఇలా బరువు పెట్టి ఉంచడం వల్ల పొద్దున కల్లా గుమ్మడికాయ ముక్కల్లోంచి నీరంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే రాత్రి ప్రాసెస్ అంతా చేసుకున్నప్పుడే మనం మినపగుళ్ళని కూడా నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పులు మినపగుళ్ళని నానబెడుతున్నాను. వెయిట్ లో చూసుకుంటే ఇవి ఇంచుమించుగా 450 గ్రామ్స్ వరకు ఉంటాయండి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని శుభ్రంగా కడిగి తక్కువ వాటర్ యూస్ చేసి గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. పిండి మెత్తగా ఉండాలి, కాకపోతే నీరు తక్కువ యూస్ చేయాలి. చూడండి, ఈ విధంగా గారెల పిండి కన్సిస్టెన్సీలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 16 పండు మిర్చిని అలాగే ఒక 2-3 ఇంచుల అల్లాన్ని తీసుకొని వాటర్ యాడ్ చేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. పిండి రుబ్బుకోవడం ఇంకా ఈ పండు మిర్చిని పేస్ట్ చేసి పెట్టుకోవడం ఇదంతా కూడా మనం నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నామండి. అలాగే మార్నింగ్ కి గుమ్మడికాయ ముక్కల నుంచి నీరంతా కూడా చూడండి ఎలా వచ్చేసిందో బయటికి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఒక పళ్ళెంలోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందు రోజు రాత్రి ఈ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇవి కాస్త ఉప్పుగానే ఉంటాయండి. కాబట్టి మినప్పిండిని వేసాక ఒకసారి రుచి చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మినప రుబ్బుని అలాగే పండుమిర్చి పేస్ట్ ని కూడా వేసేసుకోండి. ఇదంతా పూర్తిగా కలిసేలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి రుచి చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఉప్పు సరిపడం అంటే ఉప్పు లైట్ గా తెలియాలి తప్ప ఉప్పగా అనిపించకూడదండి. అలాగే మనకి వడియాలు గుల్లగా రావడం కోసం మినప రుబ్బుని ఈ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువైతే వడియాలు గట్టిగా వచ్చేస్తాయి. ఎవరికైనా వడియాలు కాస్త గట్టిగా కావాలనుకుంటే మాత్రం మినప రుబ్బుని కాస్త ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మనకు అన్ని రెడీగా ఉన్నాయండి. ఇంకా వడియాలు పెట్టుకోవడమే. వడియాలు పెట్టుకోవడానికి అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది అమ్మమ్మ చీర.
ఇంకోసారి నానమ్మ తీసుకున్న ఈక్వల్ గా పనిచేస్తుంది. ఒకవేళ ఈ రెండు లేకపోతే ఏం చేయాలా అంటే మాత్రం ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా శుభ్రమైన కాటన్ క్లాత్ ని తీసుకొని తడిపి దాని మీద ఒడియాలు పెట్టుకోండి. ఒడియాలు పెట్టేటప్పుడు కూడా ఇలా లైట్ గా పెట్టుకోవాలండి. దాన్ని నొక్కినట్టుగా చేసి పెడితే ఒడియాలు గట్టిగా వచ్చేస్తాయి. ఇవి ఒకరోజు పూర్తిగా ఎండాక వెనక్కి తిప్పి కొద్దిగా నీళ్ళు జల్లి ఏదైనా ఇలా షార్ప్ గా ఉన్న అట్లకాడ లాంటి దాంతో తీసుకుంటే ఒడియాలు వేస్టేజ్ లేకుండా ఈజీగా వస్తాయండి. ఇప్పుడు వీటిని ఏదైనా పళ్ళెంలో ఇలా వెనక్కి తిప్పి పెట్టుకొని ఒడియాలు పూర్తిగా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. ఇవి ఎండడానికి కొద్దిగా టైం పడుతుందండి. కాబట్టి వీటిని కనీసం ఒక 4-5 రోజులు మంచి ఎండలో బాగా ఎండనివ్వండి. అప్పుడే ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. ఒడియాలు ఇలా పూర్తిగా ఎండిపోయాక వీటిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి స్టోర్ చేసుకోండి. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టేయండి. మన ఛానల్లో బియ్యపిండితో చిట్టొడియాలు ఎలా పెట్టుకోవాలో కూడా చూపించానండి. మరి ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ ని ఎండ్ కార్డ్ లో ఇస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. థ్యాంక్ యూ.